ఈ కథ రాఘవ్ అనే వ్యక్తి గురించి, అతని కోపం, ఆ కోపం కారణంగా అతని జీవితంలో వచ్చిన మార్పులు, అలాగే తన కోపాన్ని అర్థం చేసుకుని దాన్ని ఎలా నియంత్రించుకున్నాడు అని దానిపై ఉంటుంది. రాఘవ్ చిన్న చిన్న విషయాలకే చాలా కోపం తెచ్చుకునే వ్యక్తి. అతని ఆలోచన ప్రకారం అన్ని విషయాలు తను చెప్పినట్లు జరగాలి. అతను ఆలోచించినట్లు పనులు జరగకపోయినా, అలాగే ఎదుటి వాళ్ళు తన మాట వినకపోయినా వెంటనే కోపం వస్తుంది. ఈ కోపం వల్ల అతని వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అతని భార్య తరచుగా కోపం మన జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి సహనంగా ఉండమని మెల్లగా వివరించేది. కానీ రాఘవ్ మాత్రం తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తను చేసేది సరైందేనని, ఈ ప్రపంచం తనని అర్థం చేసుకోవడం లేదని రాఘవ్ తరచుగా బాధపడుతుండేవాడు. అతని కోపం రోజురోజుకి పెరుగుతుండడంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా దూరమవుతూ ఉండేవారు. తన జీవితంలో ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. అలా ఉండగా ఒక రోజు వారి ఊర్లోకి ఒక సద్గురు వచ్చారు. ఆ సద్గురు ధ్యానం, మనశ్శాంతి మీద గొప్ప బోధనలు చెప్పేవారు. సద్గురువులో ప్రవచనాలు చాలా మందికి మానసిక ప్రశాంతతను ఇచ్చేవి. ఈ విషయాన్ని తెలుసుకున్న రాఘవ్ భార్య అతనికి సలహా ఇచ్చింది. నువ్వు ఒకసారి సద్గురువులను కలుసుకో, నీ కోపాన్ని సద్గురువులు బాగా అర్థం చేసుకుని నీకొక మంచి పరిష్కారం చెప్పగలరు అని చెప్పింది. రాఘవ్ మొదట సద్గురువులను కలవడానికి ఆసక్తి చూపించలేదు. అతనికి వాళ్ళ సహాయం అవసరం ఉందని కూడా అనిపించలేదు. అతనికి అనిపించిందల్లా, నేను తప్పు చేయడం లేదు, ఎవరూ నా మాట వినడం లేదు అని. కానీ కొంతకాలం తర్వాత అతని కోపం కారణంగా దగ్గర వ్యక్తులు దూరం అవడం, స్నేహితులు అతనితో మాట్లాడకపోవడం మొదలయ్యాయి. తన జీవితంలో జరుగుతున్న మార్పులు గమనించిన రాఘవ్ చివరకు సద్గురువులను కలవడానికి నిశ్చయించుకున్నాడు. అతను సద్గురువులను కలుసుకుని తన సమస్యను వివరించాడు. నాకు చాలా త్వరగా కోపం వస్తుంది, చిన్న విషయాలు జరిగినా నా మనసు ఆగ్రహంతో నిండిపోతుంది, అప్పుడు నేనేం ఆలోచించలేను, దయచేసి నాకు ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చెప్పండి అని అన్నాడు. సద్గురు రాఘవ్ మాటలను ప్రశాంతంగా విని, నీకు అసలు కోపం ఎందుకు వస్తుందో తెలుసా అని ప్రశ్నించారు. రాఘవ్ ఆలోచించి, నేను అనుకున్నది జరగకపోతే నా మాటలు ఎవరూ విన్నప్పుడు కోపం వస్తుంది అని చెప్పాడు. సద్గురు చిరునవ్వుతో, కోపం మనం అనుకున్నది జరగనప్పుడు వస్తుంది. మనమంతా ఈ ప్రపంచం మన ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని ఆశిస్తాం, కానీ ఇది సాధ్యం కాదు. ప్రపంచం నిన్ను అనుసరించి నడవదు, ఇదే మన కోపానికి కారణం అని వివరించారు. ఇది విన్న రాఘవ్, అయితే నా మాట వినకపోతే లేదా నాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నేను ఎలా శాంతంగా ఉండగలను అని ప్రశ్నించాడు. అప్పుడు సద్గురు రాఘవ్ను సమీపంలోని ఒక చెరువు వద్దకు తీసుకెళ్లారు. ఆ చెరువులో నీరు ఎంతో ప్రశాంతంగా ఉంది. సద్గురు ఒక రాయి తీసుకుని ఆ నీటిలో వేశారు. రాయి పడగానే నీటిలో అలలు పుట్టాయి, నీరు కూడా కదిలింది. అప్పుడు సద్గురు, ఇలా చూడు, రాయి పడగానే నీటి అలలు ఎలా పుట్టాయో గమనించు. మనం విసిరిన రాయి వల్ల నీరు కదిలింది, ఇది సహజం. కానీ కొంతసేపటికి నీరు మళ్లీ కదలకుండా అలాగే ఉంటుంది. అలాగే మన జీవితంలో జరిగే సంఘటనలు మన మనస్సులో అలజడిని కలిగిస్తాయి. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా ఉండగలిగితే కొంతసేపటికి మన కోపం కూడా శాంతమవుతుంది అని చెప్పారు. సద్గురు చెప్పిన మాటలకు కోపం కేవలం తాత్కాలికం అని రాఘవ్ అర్థం చేసుకున్నాడు. తను చెప్పినట్లుగానే కోపం తాత్కాలికమైనదని, దానిని నియంత్రించడం తన చేతిలోనే ఉందని తెలుసుకున్నాడు. సద్గురు చెప్పిన ప్రకారం రాఘవ్ తన జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభించాడు. కోపం కూడా ఒక అలలాగా తక్కువ అవుతుందని భావిస్తూ తన కోపాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అతని కోపంపై కొద్ది రోజుల్లోనే నియంత్రణ పెంచుకున్నాడు. రాఘవ్ ధైర్యంగా, ప్రశాంతమైన మనసుతో జీవించసాగాడు. అతని కోపం తగ్గడం వల్ల అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మళ్లీ అతనితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నారు. ఈ మార్పు అతని జీవితంలో ప్రశాంతతను మరియు ఆనందాన్ని తీసుకొచ్చింది. మనం కూడా మన జీవితంలో కోపాన్ని వదిలితే ఎన్నో అద్భుతాలు చూడొచ్చు. మీరేమంటారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.